మేడం మీరు అంటే మ్యారేజ్ సమయంలో చాలా కష్టపడే ఇంట్లో వాళ్ళని ఒప్పించిన పరిస్థితి. ఆ తర్వాత కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. ఇంచుమించుగా ఒక 2 ఏళ్ళు మీరు ఆ మ్యారేజ్ కంటిన్యూ ఒప్పించి చేసుకోవడానికి 2 ఏళ్ళు పట్టింది. సడెన్‌గా పిల్లలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు కూడా మీకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసుంటారు. ఈ సమాజంలో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయా? ఈ విధంగా కూడా ఉంటుందా? ఇటువంటి సిట్యుయేషన్స్ ఎవరికైనా వస్తాయా అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మేడం? ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందు మనకే వచ్చిందనుకుంటామండి. బట్ వెన్ వి సీ అదర్ లైఫ్స్ అట్‌లీస్ట్ మనకి మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. పేరెంట్స్ ఆర్ దేర్. నా వరకు నేను ఈయనతో పాటు ఇటు ఇన్‌లాస్ కానీ, అమ్మా నాన్నతో పాటు టోటల్ ఫ్యామిలీ కజిన్స్ కానీ, సిస్టర్స్, బ్రదర్స్ కానీ ఎవ్రీబడీ ఈజ్ ఆర్ విత్ మీ. ఈరోజు నాకు నా ఇద్దరి పిల్లలకి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్ నుంచి నేను బయటికి రావడానికి టోటల్ ఫ్యామిలీ సపోర్టెడ్ మీ. మెంటల్లీ అండ్ ఎవ్రీథింగ్. నేను ఒక్కదాన్నే చెన్నైలో వీళ్ళతో థెరపీతో ఉన్నప్పుడు మా పిన్ని గారి అబ్బాయి అక్క ఒక్కటే ఉందని చెప్పి వాడు చేయాల్సిన ఇంజనీరింగ్ కోర్స్ అక్కడికి షిఫ్ట్ చేసుకొని నాకు తోడుగా నాతో ఉండేవాడు. అంటే నేను చెప్తున్నాను, ఎనీథింగ్ వీ కెన్ కమ్ అవుట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ. ఇట్స్ నాట్ ఫైనాన్షియల్. మోరల్ సపోర్ట్, మెంటల్ అవును. స్ట్రెంగ్త్ ద ఫ్యామిలీ ఇచ్చేది ఇంకెవ్వరు ఇవ్వలేరు. వాట్ వీఆర్ డూయింగ్ అవర్ ఫ్యామిలీస్ విత్ అస్ అనుకుంటే వీ కెన్ డూ ఎనీథింగ్. ఈరోజు మీరు అన్నట్టు ఇంట్లో ఒప్పించి 2 years స్ట్రగుల్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాత అనుకోకుండా ఉన్న ఇద్దరు పిల్లలు హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఇట్స్ ఎ వెరీ బిగ్ షాక్ ఫర్ అస్. ఆ హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఫ్యామిలీ సపోర్ట్తో బయటికి రాగలిగాను. అది సెటిల్ అవున్ టైంలోని అనుకోకుండా రాజకీయాల్లో రాగలిగాను. ఎన్ని ప్లేసులు తిరిగారు మేడం మీ పిల్లల దాని గురించి? ఎందుకంటే చాలా కష్టపడి తిరుగుంటారుగా చాలా అంటే చోట్ల. చాలా మందికి ఐడియా ఉంటుందండి కాక్లియర్ ఇంప్లాంట్. బట్ 27 years బ్యాక్ మన ఆంధ్రాలో అంతకుముందు అసలు లేదు. కాక్లియర్ ఇంప్లాంట్ అన్నదే లేదు. లేదు. కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకున్నారంటే మెద్రాస్లోని మోహన్ కాళేశ్వరన్ గారి మర్ఫ్ అంటారు, మోహన్ కాళేశ్వరన్ గారి ఇన్స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ అని, అక్కడ జరిగేవి. ఇప్పుడు ఈవెన్ వైజాగ్లో కూడా జరుగుతున్నాయి. నేను చెన్నై, తర్వాత ముంబై, మైసూర్లో యాష్ అని ఒక ఇన్స్టిట్యూట్, ఫైనల్గా హైదరాబాద్లో బోయిన్పల్లిలో ఆలియా అవజ్జంగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హియరింగ్ అండ్ స్పీచ్, తర్వాత ఐఎమ్ బ్యాక్ టు వైజాగ్. సో బాగానే తిరిగానండి. వీళ్ళందరూ అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా స్పీచ్ థెరపీ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే చాలా చోట్ల పాజిటివ్నెస్ కంటే నెగిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. అవుతుందా లేదా అనేది మిమ్మల్ని ముందు పెట్టి మిమ్మల్ని ముందుకు తోసి మీ పిల్లలకి మీరు నేర్పే విధంగా మీరు సహకరించే విధంగా చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కడ చూసినా అవ్వదేమోలే, నువ్వు ఇంత ప్రయాస చేస్తున్నావు, మళ్ళీ తేరుకుంటారో లేదో, ఇలా వస్తుందో లేదో అనుకునే మాటలు ఎక్కువ వినిపిస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో మీరు ఏ విధంగా పాజిటివ్గా ముందుకు వెళ్ళే దాంట్లో ఎలా ముందుకు వెళ్ళగలిగారు మేడం అసలు? టెక్నాలజీ హెల్ప్డ్ ఎ లాట్ అండి. కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది హియరింగ్ ప్రాబ్లం ఉన్న పిల్లలకి నిజంగా ఒక వరం. అయితే అది అందరికీ రీజనబుల్ దీంట్లో లేదు, బాగా ఎక్స్పెన్సివ్. అయితే మై హస్బెండ్ ఈజ్ విత్ మీ. పేరెంట్స్ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మీరు అన్నారే ఇలాంటి పిల్లలు మాగా అవ్వరేమోనని, అక్కడక్కడ విన్నాం. కానీ లక్కీగా నేను వీళ్ళతో చదువుకున్న, వీళ్ళు వెళ్ళిన స్కూల్స్ కానీ, వీళ్ళ టీచర్స్ కానీ, వీళ్ళ క్లాస్మేట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవ్రీబడి హెల్ప్డ్ అస్ టు మౌల్డ్ దెమ్. మీరు అన్నట్టు ఎక్కడ ఈ పిల్లలకి ఎటువంటి తక్కువగా చూసినా దే విల్ నాట్ కమ్ అవుట్. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఓన్లీ గివ్ ద అంటే వాళ్ళకి ఏదైతే గాడ్ ఇవ్వలేదో దాన్ని మనం సప్లిమెంట్ చేయగలిగితే దే కెన్ ఈవెన్ పెర్ఫార్మ్ బెటర్ దెన్ ద నార్మల్ చిల్డ్రన్. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్. ఆ రిజల్ట్ మీ పిల్లలు చూసారా మేడం? స్కూల్ ఫస్ట్ రావడం కానీ డెఫినెట్గా అండి. బాబు 70-80%లో ఉండేవాడు, పాప అయితే క్లాస్ టాపరు. అలాగని వాళ్ళని ఓన్లీ చదువులకే ఇచ్చేయలేదు. వాడు స్విమ్మింగ్ చేస్తాడు, వాడు క్రికెట్ ఆడతాడు, వాడు కారు వాడు డ్రైవ్ చేసుకొని హ్యాపీగా వెళ్తాడు, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాడు. పాప సంగీతం నేర్చుకుంది. టు మేక్ హెర్ వాయిస్ క్లియర్లీ నేను సంగీతం నేర్పించాను. సంగీతం క్లాసెస్కి వెళ్తున్నప్పుడు డ్యాన్స్ చూసి నాకు ఇంట్రెస్ట్ ఉందని పట్టుబట్టి నా వెనకాల 2 నెలలు పడి రోజు స్కూల్ నుంచి రాగానే డ్యాన్స్ టీచర్ని చూసావా, స్కూల్ నుంచి రాగానే డ్యాన్స్ టీచర్ని చూసావా, దాన్ని ఇంట్రెస్ట్ చూసి డ్యాన్స్ నేర్పించాను. స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చింది డ్యాన్స్లోని. సో వాళ్ళకి నేను ఏది మాకు ఈ ప్రాబ్లం ఉంది కదా అని వాళ్ళకి ఏది తక్కువ చేయలే. ఫైనల్గా నేను వాళ్ళని పట్టుబట్టి విదేశాలు చదవడానికి పంపించింది ఏదో ఇక్కడ చదువులు బాగాలేదని మాత్రం కాదండి. మాకు ఈ ప్రాబ్లం ఉండడం వల్ల మేము ఇది ఎంజాయ్ చేయలేకపోతున్నాం అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకుండా, పేరెంట్స్ విల్ ఆల్వేస్ నాట్ బీ విత్ దెమ్. దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దర్ లైఫ్ ఇండిపెండెంట్లీ. ఆ ధైర్యం రావాలి. మనం ఉంటాం, ఎప్పటి వరకు ఉంటాం, అందుకని పంపించాను తప్పితే ఇక్కడ చదువులు సరిగ్గా లేవని కాదు. ఇండిపెండెంట్గా
మన దేశం కాని దేశంలో ఆ లాంగ్వేజ్ మాట్లాడుతూ అక్కడున్న లాంగ్వేజ్ అర్థం చేసుకుంటూ వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ గడపాలని ఇంట్లో కన్విన్స్ చేసి ఇద్దరిని పంపించాను. ఆ స్ట్రగుల్స్ని చూసి పిల్లలు ఈ విధంగా ఎదుగుదలను చూసి ఏమనిపించింది మేడం? హార్డ్ వర్క్ వేస్ట్ అవ్వలేదు. నేను ఏదైతే గ్రూప్ 1 నా జాబ్ వచ్చే టైంకి అన్నీ వదిలిపెట్టి ఆ రోజు జాబ్ కని వెళ్ళిపోయింటే ఈరోజు నా పిల్లలిద్దరు అలా ఉండేవారు కాదు. దే విల్ బీ ఇన్ ఏ డిజాస్టర్ పొజిషన్. బట్ టుడే అంటే అలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లల్ని చూస్తున్నప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేశాం కాబట్టి దే ఆర్ లైక్ జస్ట్ నార్మల్ చిల్డ్రన్, దే ఆర్ ఎంజాయింగ్ దర్ లైఫ్ నార్మల్లీ. రేపు ఉదయం వాళ్ళు ఒక మంచి ఉద్యోగస్తులు అవ్వచ్చు, మంచి వ్యాపారస్తులు అవ్వచ్చు. ఒక నార్మల్ లైఫ్కి తల్లిగా నేను చేయగలిగింది చేశాను. నౌ ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ ఎ మదర్. ఐ డిడ్ మై జాబ్ మోర్ దెన్ ఐ కెన్.